యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ. కురువంశ శ్రేష్ఠుడవైన ఓ అర్జున, యజ్ఞములు ఆచరించిన తర్వాత మిగిలిన అమృత రూపమైన అన్నమును భుజించేవారు శాశ్వత పరబ్రహ్మమును పొందుతున్నారు. అటువంటి యజ్ఞమును ఒక్కదానినైనా చెయ్యని వారికి ఈ లోకంలో సుఖము ఉండదు, పరలోకంలో సుఖము ఉండదు అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పెను. ఏదైనా ఒక్క దైవ కార్యము చేసి ఆ తర్వాత తినుచున్న అన్నము అమృతంగా మారిపోతుంది. కాబట్టి అటువంటి అన్నమును తినేవారు జనన మరణ రహితమైన శాశ్వత పరబ్రహ్మమును పొందుతారని తెలుస్తుంది. యజ్ఞములు చేయటం వలన పాపం నశిస్తుందని తెలుస్తుంది. పాపం నశించడం వలన చిత్తము ఎటువంటి కల్మషం లేకుండా ఉంటుంది. అటువంటప్పుడు ఆత్మ దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అదే సనాతన బ్రహ్మ పదవి. కాబట్టి యజ్ఞములు చేసిన తర్వాత మిగిలిన ఆహారం తినేవారు పరబ్రహ్మమును పొందుతారని తెలుస్తుంది. అంతేకాకుండా యజ్ఞములు చేయటం వలన అమృతతుల్యమైన మనశ్శాంతిని, సాత్వికమైన సుఖమును పొందుతారని తెలుస్తుంది.